హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ రోజు ఉదయాన్నే లేచి పాప నొగ్గేసింది యాజ్ యూజువల్. ఇంకా పూజ చేసుకొని అవన్నీ ఏం షూట్ చేయలేదు. నిన్న వీడియో తీసి పెట్టాం కదా అని ఈరోజు తీయలేదు. ఇంకా ఉదయాన్నే రెడీ అయిపోయి చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. పిల్లలు ఇంకా రోజు ఇంట్లోనే ఉంటున్నామమ్మ, రేపు ఒక్కరోజే ఉంది మాకు హాలిడే, మళ్ళీ ఎల్లుండి నుంచి స్కూల్ ఉంది కదా అంటే, ఇంకా రేపు ఎట్లాగో రేపు ఇంట్లోనే ఉంటాం కదా అని ఈరోజు తీసుకొని వచ్చాను. వచ్చే దారిలో అక్కడ పచ్చగా కనిపించాయి కదా, అవి ఏంటి అని చూశాను. అవి దగ్గరికి పోయి చూస్తే పచ్చి శనగలు ఫ్రెండ్స్. వాటిని కూడా ఏదో ఒకలాగా అమ్ముతున్నారు. ఇంకా అవి చూసి ఇంక అక్కడ నేనేం తీసుకోలేదు. అక్కడి నుంచి చార్మినార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే మేము ఆటో చార్మినార్ దగ్గరికి తీసుకుపోతే అది ఎక్కడో ఆపారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చార్మినార్ ముందు ఇక్కడ కీ చైన్స్ అమ్ముతున్నారు కదా, ఆ చెక్క వాటిల మీద నేమ్ రాయడానికి 80 రూపీస్ తీసుకున్నారు. అంటే చెక్కది ఓన్లీ చెక్కది అయితే 50 రూపీస్, దాని మీద నేమ్ రాస్తే 30 రూపీస్ ఎక్స్ట్రా అంట. జస్ట్ దాని మీద రాసి ఏదో ఫైర్ పెట్టాడు అంతే, దానికి 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. మా పాప అడిగింది కదా అని వాళ్ళ అన్న తీసిచ్చాడు, నేను కాదు. తీసిస్తే ఇంకా అది తీసుకొని ఆమె చూడండి, ఇంకా అది చూడంగానే వెలిగిపోతుంది ఆమె మొహము. ఇంకా మా అన్న కాబట్టి తీసిచ్చిండు నాకు అని. అక్కడ నుంచి ఇంకా భాగ్యలక్ష్మి అమ్మవారిని చూద్దాము, అక్కడ దండం పెట్టుకొని వద్దామని చెప్పి అక్కడ పోయే దారిలో ఈ కాయిన్స్, పురాతన కాయిన్స్ ఉంటాయి కదా ఎప్పటివో, అవి ఉన్నాయి. అవి చూసి ఇంకా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూద్దామంటే ఎవ్వరో ఒకళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు. కనీసం ఒక ఫోటో కూడా క్లారిటీగా తీసుకునేదానికి లేదు. ఇంకా కొద్దిగా సేపు ఉన్న తర్వాత కొంచెం క్లారిటీగా కనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా, ఇక్కడ మంచిగా కనిపిస్తున్నారు చూడండి. హైదరాబాద్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేను ఇప్పటివరకు అమ్మవారి కాయిన్ తీసుకోవడానికి వెళ్ళలేదు. 2025లో వెళ్ళి, అది కూడా మా ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళి అమ్మవారి కాయిన్ తెచ్చుకున్నాను ఫస్ట్ టైము. ఇంకా అక్కడి నుంచి వచ్చి కమ్మలు తీసుకొని ఈ చాయ్ దగ్గరికి వెళ్ళి చాయ్ తాగలేదు, ఎండకు వెళ్ళాం కదా అందుకని నాకు చాయ్ తాగబుద్ది కాలే, లేకపోతే బాగా ఇష్టం నాకు అక్కడ చాయ్, మస్కా బన్ను. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నాంపల్లి వెళ్ళాలని ఇంకా వచ్చేస్తూ దారిలో ఇంకా ఇక్కడ పీస్ మిఠాయి ఉంటే అది తీసుకొని ఇక మా పాపకి ఇంకా అవి కూడా చూపిస్తుంది తీసుకున్నా అని. నాకు కూడా చాలా ఇష్టం ఇది. ఇంకా అక్కడ తీసుకొని మేము అక్కడ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ రేపు పెడతాను. ఇంతే ఈ వీడియో.